హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరు చూద్దాం. అదేంటంటే క్యాబేజీ పచ్చడి. క్యాబేజీ అంటే ఈ రోజుల్లో పిల్లలు అసలు క్యాబేజీయా అంటున్నారు. చాలా బాగుంటుంది, చాలా పోషక విలువలు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇందులో కే విటమిన్ ఉంటుంది. అది చాలా మంచిది ఆరోగ్యానికి. చూడండి పచ్చడి ఎలా చేయాలో. నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను. ఒక 300 గ్రాముల క్యాబేజీ ముక్కలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఓ చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు అనేది తెలిసిందే కదా. చెంచాడు పచ్చనిపప్పు, చెంచాడు చాయపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర వేసిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి. వేసుకుని అటు ఇటు చక్కగా కలపండి. ఒక అర చెంచాడు ఇంగువ కూడా వేయండి. వేసి చక్కగా అటు ఇటు కలపండి వేగేంత వరకు. అంత పచ్చిమిరపకాయ తాలింపులు అన్నీ చక్కగా వేగేంత వరకు చూడండి. చక్కగా అటు ఇటు కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. కొన్ని కాలుతాయి, కొన్ని కాలవు. అట్లా చూసారా, చక్కగా పచ్చిమిరపకాయ కూడా బాగా కాలిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, మీ పచ్చిమిరపకాయ మిశ్రమం మొత్తం. ఇప్పుడు ఏం చేస్తారంటే అదే బాండీలో ఇంకొద్దిగా నూనె వేసుకుని క్యాబేజీ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి చక్కగా అటు ఇటు కలపండి. ఆ నూనె అంతా ముక్కలన్నిటికీ చక్కగా పట్టేటట్టు, ఒకే చోట కాకుండా. ఇప్పుడు ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక అర చెంచాడు ఉప్పు వేసాను. బాగా కలపండి చక్కగా అటు ఇటు. చక్కగా బాగా ముక్కలన్నిటికీ చక్కగా పట్టేట్టు అన్నమాట. బాగా కలుపుకోండి చక్కగా. ఇప్పుడు ఏం చేస్తారంటే